నా సొంతూరు ఏలూరు అండి. చిన్నప్పుడే నేను పాలిటెక్నిక్ అయిపోయాను. అయితే చిన్నప్పుడు కొంచెం గాలి వేసాను. మరి నరాలు లీక్ వచ్చేసి ఏం తెలియక రాజమండ్రి వెళ్ళిపోయాను. రాజమండ్రిలో సాధువులతో మాట్లాడితే వాళ్ళు అడవులకు తీసుకెళ్లారు. అరకు, పారూరు, జిగుమరుగు నుంచి చూపించి కాకుండా కాశీకి, అమర్నాథ్, బద్రీనాథ్ తీసుకెళ్లారు. ఎక్కువగా కాలం అక్కడే గడిపాను. మళ్ళీ నేను తిరిగి వచ్చేప్పటికి నా తల్లిదండ్రులు లేరు అక్కడ. ఆ ఊరే మారిపోయింది. ఇంకా నేను అన్నీ తిరిగి ఎక్కడ గుడి బాగోపోతే అక్కడ శుభ్రం చేసుకుని ఉంటున్నాను. నాకు ఆకలి అయితే ఎవరన్నా అడుగుతారు, కానీ నేను అడగను. పెడితే తింటాను, ఇస్తే రూపాయి తీసుకుంటాను. ఆ వచ్చిన డబ్బులతో టిఫిన్, టీ తాగి ఉన్నాను. అయితే ఈ అత్తిడికి నేను 2001లో వచ్చానండి. ఈ 2001 వచ్చినప్పుడు ఈ అమ్మ ఇక్కడ ఉంది. అయితే ఈ అమ్మ వద్దాం సేవ చేద్దాం అనుకున్నాను. అంతలో దానే దొంబరుంటి గుడి ఉంది. ఆ గుడికాడ 8 నెలలు అమ్మవారి గుడి ఉంది, అక్కడ ఉన్నాను. అయితే దానమ్మ గుడి కాడికి వెళ్తే ఈ అమ్మని చూసి వెళ్ళిపోయాను. మరి ఎట్లాగని ఈ అమ్మగారు ఉన్నారని కోరుకున్నాను. అయితే ఈ అమ్మ ఉన్నాను ఇక్కడికి రప్పించి సేవలు చేయించుకోనుంది. మరి రేపు 2వ తారీఖున చేరుతున్నామండి భారీ ఎత్తు భోజనాలు. అయితే అమ్మకి స్నానాలు 1వ తారీఖున చేస్తారు. అమ్మకి ఊరింపు చేస్తారు. కొన్ని వందల మంది వస్తారంట. ఎట్లాగని ఈ అత్తులో ఈ అమ్మవారు నిలిచిందంటే చాలా గొప్ప విశేషం. కొంతమంది తెలియక ఎవరికి ఈ అమ్మని మర్చిపోయారు. అది ఈ దారిలో ఉంది కాబట్టి ఈ అమ్మకాడికి వచ్చినప్పుడు నాకు ఒంట్లో బాగుండు కాదు. అయితే ఈ అమ్మకాడికి వచ్చి సేవలు చేసుకుంటాక నాకు నీరసం కానీ బలం కానీ అన్నీ పోయినాయి. ఈ అమ్మకాడికి ఉండిపోవాలని కోరుకుంటున్నాను. అయితే నాకు ఇక్కడ కొంతమంది యాదవులు కలిసి డిబ్బీ బాధలు కొట్టారు. నా పాము గారు, చేతి గారు ఎత్తుకెళ్ళిపోయారు. అట్లాగే 2వ రోజు నేను సెంటర్కి పోతే 1300 రూపాయలు మరి చిన్న బాక్స్ ఉంది, ఆ బాక్స్ ఎత్తుకెళ్ళిపోయారు. మరి గుడి నమ్మగారికి చెప్పాను, అమ్మే చూసుకుంటున్నాను అన్నారు. సరే ఈ అమ్మ ఎట్లాగా నా బాక్స్ ఒకటి ఆ పాము కూర కాశీ నుంచి తెచ్చుకున్నాను. ఆ కర్రనే రెప్పియాలని కోరుకుంటున్నాను. మరి ఈ అమ్మగాడి చాలా ఘోరంగా జరుగుతుంది. మరి ఎవరు చేస్తున్నారో ఏంటనేది తెలీదు. డిబ్బి బదులు కొట్టి 200 సార్లు బదులు కొట్టారంట నేను రాకముందు. నేను వచ్చాక ఒకసారి జరిగింది. మరి తాగుబోతులు చేస్తున్నారో మరి ఎక్కడో చేస్తున్నారో తెలియదు, కానీ అంత అమ్మే చూసుకోవడం చెప్పి అమ్మ మీద భారం వేస్తూ ఇక్కడే సేవలు చేసుకుని బతకాలని కోరిక. నా పేరు నాగరాజు, ఏలూరు సింధులోనే. మరి 2వ తారీఖు 50 మంది చాలా మందికి రావాల్సిందిగా కోరుతున్నాను. మీ ఇంట్లో కానీ మీ పిల్లలు కానీ ఏం బాగోపోయినా ఈ అమ్మగారికి వచ్చి దండం పెట్టుకుంటే అంతా మంచిగా జరుగుద్ది. కొన్నాళ్ళ తల్లి సెలవు తీసుకోండి.